ఫస్ట్ ఈ వాయిస్ విందాం. ఇది ఒక నిరసన కార్యక్రమం. అలాగే మరికొన్ని చూస్తే అంటే ఇది ముందుగా మనం మాట్లాడుకునే ముందు భారతదేశం అంటే ఈ ఎదవలకు ఉండేటటువంటి స్పెషాలిటీ. నువ్వు అడిగేది ఏంటి అన్న స్టైల్, చివరికి నీట్ అర్థం ఏంటో కూడా తెలియదు. ఇది ఒక లెక్క. ఇకపోతే ఇట్లాంటి చిత్ర విచిత్రమైనటువంటి మాటలు 100 మంది దగ్గర వినబడతా ఉంటాయి. వీడైతే ఏకంగా మొన్న అందరూ కర్రలు తెచ్చేసుకోండి, పెప్పర్ స్ప్రేలు తెచ్చేసుకోండి, పోలీసులు ఆపుతారు, తిరగబడండి, చంపేయండి, కొట్టేయండి, నరికేయండి. ఒక్క విషయంలో ఈ ఎదవలందరూ ఈ జంజీ పేరుతో నాటకాలు ఆడేటటువంటి ముసలి వెదవలు అనాలి. ఎందుకంటే మిగతా వృద్ధులను అంటలేదు. వీళ్ళ మానసిక వృద్ధాప్యం నిజంగా వృద్ధులలో చైతన్యం అద్భుతంగా ఉంది. ఈ వెదవలు ఏంటంటే చచ్చేటటువంటి దాకా చంపాల్సినటువంటి నిజమైన బొద్దింకలు. నిజంగా నాకు చాలా గొప్ప సంతోషం అనిపించింది ఏంటంటే లక్షలాది మంది వస్తారని నాటకం ఆడతా ప్రారంభించినటువంటి ఒక వ్యవహారంలో ధైర్యం చేసి తెగించి వెళ్ళారు జాతీయవాద జర్నలిస్టులు. ఇలాంటి ఎదవల బతుకంతా బండారం బట్టబయలైందంటే వాళ్ళ వల్లనే. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, శబాష్ చెప్పాలి. భారతదేశం బచ్చాగాళ్ళు కాదు, భారతదేశం మనసు ఉడిగిపోయిన వృద్ధులు ఉన్నారు ఇక్కడ. కళ్ళ ఎదురుగుండా జరిగేటటువంటి దరిద్రపు పనుల్ని ప్రశ్నించలేని దరిద్రులు ఎక్కడో ఏదో ఊహాజనితంగా పుట్టించేటటువంటి వాటి మీద మాత్రం తప్పుడు ప్రచారాల్ని నమ్మి తప్పుడుగా ఈ దేశాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నే వాళ్ళ చేతిలో పావులుగా మరే సన్నాసులు ఉన్నారు ఇక్కడ. అలాంటి సన్నాసులకి సమాధానం చెప్పడానికి నడి రోడ్డు మీద నిలబడ్డటువంటి ప్రతి జాతీయవాద జర్నలిస్ట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే స్పందిస్తున్న ప్రతి ఒక్క జాతీయవాదికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సోషల్ మీడియాలో కాదు, నిలదీసి అడిగారు అక్కడ ఒక్కొక్కళ్ళ బతుకులు బండారం బట్టబయలేని. 2 కోట్లు ఉంటే ఏంటి, 20 కోట్ల మంది వచ్చినా 80 కోట్ల మంది తిరగబడతారు ఈ దేశంలో. ఎవరికి మళ్ళీ ఎదవ నాటకాలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఈ దేశంలో. ఏమి చెయ్యకుండా చేశామని ఏదో జరిగినా సరే ఏమీ జరగట్లేదని చెప్పేటటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నీట్ లోపాన్ని మంత్రుల రాజీనామా కోరుకోవట్లేదు, నీట్ ఇంకోసారి అట్లా జరగకుండా ఉండాలనుకుంటారు. పరీక్షల పేపర్ లీకేజీల లాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటారు, కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని కోరుకోవట్లేదు. అదే సందర్భంలో ప్రభుత్వపు వ్యవహార శైలిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. తప్పులు జరిగితే నిలదీస్తున్నారు జాతీయవాద జర్నలిస్టులు. మెయిన్ ఈ వెధవలందరూ గుర్తించాల్సింది ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనస్తత్వాలతో, చైనాకి సంబంధించినటువంటి భావజాలంతో భారతదేశపు ఎదుగుదలని 77 సంవత్సరాలుగా పాఠ్యపుస్తకాల సాక్షిగా, ఉద్యమాల సాక్షిగా, పాటల సాక్షిగా, తప్పుడు ప్రచారాల సాక్షిగా ఆత్మ గౌరవాన్ని చంపుతా మనలోనే ఆత్మ నింద చేసుకునేలా చేస్తూ బాగుపడే వాటిని చెడుగా చిత్రీకరించి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు చదువుకున్నాక ఈ దేశంలో బతకడం వేస్ట్ అని చెప్పి ప్రపంచ దేశాలకి వెళ్ళిపోయేలా చేసి, అదే చైనాలో అయితే కనుక అక్కడే ఉండేలా చేసి సర్వనాశనం ఈ దేశం కావడానికి కారణమైనటువంటి ముత్తాతలు, ఆ తర్వాత తాతలు, ఆ తర్వాత తండ్రులు, ఆ తర్వాత ఈ తరం ఒక రాక్షస సంతతి ఉంది. ఆ రాక్షస సంతతిని ఎదురిస్తున్న తరం ఈ తరంలో ఉంది. వామపక్ష భావజాలంతో, కాంగ్రెస్ భావజాలంతో దేశాన్ని దగా చేస్తే తిప్పి కొట్టడానికి నిలబడ్డ ఈ తరపు యువతరం చాచి చెంపదెప్ప కొడుతున్నారు కాక్రోచులని. హిట్ అనేటటువంటి మందక్కర్లేదు, హిట్ చేసి కొడుతున్నారు. బుద్ధి తక్కువ వెధవలు ఇలాంటి తప్పుడు మార్గాల్ని సమర్థించేటటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా చిన్న చితక ప్రతి అంశాన్ని మైక్రోస్కోప్ చూసి అదే సందర్భంలో భారతదేశానికి వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, జాతీయవాదానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి అంశాలు చివరికి వందే మాత్రాన్ని తీసి పక్కన పెట్టినటువంటి రాక్షసుల సంతతి ఈ దేశంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా కాపు కాస్తూ బెంగాల్లో
సర్వనాశనం చేస్తుంటే నిద్రపోతూ, పైగా ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రశ్నించేటటువంటి సన్నాసులని ఎవరిని కొట్టక్కల చంపక్కల వాళ్ళ బ్రతుకుకి ఈ ఎదురుగుండా కనబడుతున్నటువంటి జాతీయవాద భావజాలం లక్షలాది మంది గుమి కొడతారన్న సందర్భంలో కూడా తెగించి వెళ్ళినటువంటి వందలాది మంది జాతీయవాద జర్నలిస్టులను నిలదీసి వీళ్ళ గుట్టు బట్టబయలు చేసిన వేళ భారతదేశాన్ని తక్కువగా అంచనా వేయద్దు, ఈ తరాన్ని తక్కువగా అంచనా వేయద్దు, తప్పుడు మోసాలకి బలికారని గుర్తుంచుకోవాల్సి ఉంది.